అశాంతిలోకి తెలంగాణ. ఇలా కుటుంబం అశాంతి ఉంటే నాకేం అశాంతి లేదు, మంచి శాంతితో ఉన్నా, నేను జబర్దస్త్ శాంతిలో ఉన్నా. మళ్ళీ ఈ ఎడిటర్ నిజంగా చెప్తున్నా కదా, రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు, పట్టపగలే హత్యలు, అఘాయిత్యాలు. నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య, ప్రాణహాని ఉందన్నా పట్టించుకొని పోలీసులు, అందరూ చూస్తుండగానే కొట్టి చంపిన ప్రత్యర్థులు. హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడి హత్య, పట్టపగలే ఇంట్లో చొరబడి మహిళా గొంతు కోత. కాంగ్రెస్ నేతలు ఎస్ఐ లాకప్ డెత్ బెదిరింపులు. పాలమూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత. ఇదేదో ఆ క్రైమ్ స్టోరీస్ చదువుతారు చూడు, అట్లా నేరాలు ఘోరాలు. అంటే ఒక ఈ నెరేటివ్ ఎట్లా ఉంటుందంటే, ఇది నమస్తే తెలంగాణ, నమస్తే అంటే భయభ్రాంతులకు గురి చేస్తూ ఏది ఉన్నా లేకున్నా ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, భయానికి చోమాంతర్ అనేసరికి భయపడతారు ఆ మనిషిని ఒక కరెక్ట్ సిచ్యువేషన్లో. ఆ విధంగా మళ్ళీ మొదలు పెట్టారు రాజకీయం. ఇప్పుడు ఒక చిన్న ఇలా చెప్తారా, నేరాలు ఘోరాలు లెక్క చెప్తా. ఆనాడు రాత్రి 7:30 గంటలకు షాపులన్నీ బంద్ అవుతున్న సమయంలో, నేను అట్లనే చెప్తున్నానని భావిస్తున్నా, సడన్గా ఒక బైక్ మీద ఒక 2 యువకులు, పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగుతున్న ఒక యువకుడి పైన వాళ్ళిద్దరు సూపులు కళ్ళు పెట్టుకొని చూస్తుంటారు. నాకు సెట్ కాదు ఇది. నేను ట్రై చేసిన నేరాలు ఘోరాలు లెక్క చెప్పనీకే, కానీ మళ్ళీ లేట్ అవుతుంది. ఇట్లా చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నాను మా శ్రీధర్ అని అంటారు. అయితే ఆ సిగ్గుదప్పిన ప్రభుత్వాలను అడుగుతున్నా, ఎస్పెషల్లీ నమస్తే తెలంగాణ అని అడుగుతున్నా, భయించాలి ఎందుకో ఇది రాయలేదు. నా స్కూల్ పుస్తకాలు, అరే ప్రాణాలు పోతున్నాయని తెలిస్తే కూడా పుస్తకాలు కాలబెట్టకుర్రా అని అన్నారు. సిద్ధు జర్నలిస్ట్ని అడుగురా, వీడియోలు పెట్టమంటే పెడతా. ఇప్పుడు ఇక్కడ పెడితే మళ్ళీ స్ట్రైకులు కొడతారు, మనకు స్ట్రైకులు కొడతారు, మతతత్వ విద్వేషాలు అని చెప్పి. వీళ్ళు అడ్డమైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళందరూ స్ట్రైకులు కొట్టిపిస్తారు మనకు, అగెయిన్స్ట్ ది రూల్స్ ఆఫ్ యూట్యూబ్ అని. ఆనాడు అశాంతి లేదు తెలంగాణలో. నేను కేసీఆర్ని అడుగుతున్నా, నమస్తే తెలంగాణ అని అడుగుతున్నా. దిన్ దహాడే లాయర్ దంపతుల హత్య, మీకు అశాంతి లేదు. నేను చెప్పిన కదా, నా నెత్తిలో ఖతర్నాక్ హార్డ్ డిస్క్ ఉంటుంది, నన్ను గెలకాలంతే. ఆ గెలుకుతేగో నువ్వు ఇట్లా చిచ్చు పెట్టి లేస్తుంది మొత్తం ఆడికి. దిన్ దహాడే లాయర్ దంపతుల ఆత్మహత్య, నీకు కనవళ్లే. అరే సిగ్గుదప్పినోడా, నీకు చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళని తిరుతున్నా, ఏకవచనంలో మాట్లాడుతున్నా, కేటీఆర్ని అడుగుతున్నా, సిగ్గు శరం ఉన్నదా కేటీఆర్ అని అడుగుతున్నా. ఒక బాలిక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే ఆత్మహత్య చేసుకుంటే, ఆ పిల్ల మీద ప్రేమ ఆరోపణలు ఉన్నాయి, లైంగిక ఎక్సెట్రా మాట్లాడినావు, ఆ పిల్ల క్యారెక్టర్ అసాసినేట్ చేయనిక చూసినావు. సిగ్గు తప్పినోడానికి శరం ఉన్నదా అని అడుగుతున్నా, ఏకవచనంలో మాట్లాడుతున్నా. ఒక ఆడపిల్లల తండ్రి ఆవేదన ఏందో నీకు గుర్తు చేస్తున్నా. ఫాల్తూ మాటలు మాట్లాడకనని అంటున్నా, ఫాల్తూ రాతలు రాయకనని అంటున్నా. సిగ్గు శరం ఉన్నోడు అయితే ప్రజలకు క్షమాపణ చెప్పు ఫస్ట్. అశాంతి తెలంగాణలో ఎవరు చేసిండ్రా? ఎవరు చేసిరా అశాంతి తెలంగాణలో? నేరేళ్ళ ఇవన్నిటికీ సమాధానం చెప్పమంటున్నా. అశోక్ నగర్ దగ్గర నిరుద్యోగులతో కూర్చొని మీటింగ్ పెట్టినావు కదా, పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా, ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు పవర్ అండ్ దెన్ డెఫినెట్లీ వీ విల్ డిస్కస్ యూ అని అన్నావు కదా. మళ్ళీ యువకులను అడుగు ఒకసారి పిలిచి, కాకరి చుంచుతారు ఇవ్వాలని మీ నోట్లల్లో. ఈ రాతలు రాయంగానే సరిపోదు, మీరు చేసిన చరిత్ర ఏందో ఒకసారి అది కూడా చెప్పుర్రి. ఒకసారి క్షమాపణ చెప్తే పోతుంది ఏందని అడుగుతున్నా. నాసుంటోడు నోరు మూసుకుంటాడు అప్పుడు. ఎస్ మేము తప్పులు చేసినాం, ఒప్పుకో. అరే ఒక జర్నలిస్టు కరెక్ట్గా ప్రశ్నలు వేస్తే ఆ రోజు కేసీఆర్ ఏమన్నావు వీళ్ళకెందుకు ఇస్తాం భూములు? ఎవరైతే జర్నలిస్టులు మాకు అనుకూలంగా ఉంటారో, ప్రభుత్వానికి అది ఉంటారో వాళ్ళకు భూములు అంటే జర్నలిజాన్ని నువ్వు ఏం చేసినావా? ఇవాళ మాట్లాడతారు జర్నలిస్టులు అంతా పెద్ద మాటలు మాట్లాడతారు. కేసీఆర్కి ఆ రోజు ఎప్పుడు మాట్లాడలే. నువ్వు చేసిన పాపాలకు చిత్రగుప్తుడే పరేషాన్ అవుతాడు. ఏంది అన్ని పేజీలు కేసీఆర్ అని కుటుంబం ఉన్నదనండి. నువ్వా ఇలా మాట్లాడేది? రైతులకు సంఖ్యలేసిన ప్రభుత్వం శ్రీధర్ అన్న ఇది.
ఎర్రజొన్న రైతులు మొక్కజొన్న రైతుల ఉసురు తలిగింది ఇవాళ వీళ్ళకు వీళ్ళ శ్రీధర్ అన్న మాట్లాడేది.